మీరెంత చెప్పినా సూర్యుని నేను వద్దనుకోను. దిస్ ఇస్ చీటింగ్. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. అంతా ఈశ్వరుని లీల. పదండి, కోనేట్లో దీపాలు వెలిగించుకుందాం. పదండి. డుమ్ డుమ్ డిగాడిగా సర్వం ఆమ్యామ్య. ఏం సామాన్య, కోనేట్లో నువ్వు కూడా దీపాలు వదులుతున్నావా? వదులుతాను. ఆహా, బాధలో ఉన్నావు కదా, వదలవేమో అని. మీరెంతగా నన్ను బాధ పెట్టాలని చూసినా నేను బాధపడ్ను. ఐ యామ్ ఐరన్ లేడీ. అవునవును, ఐరన్ లేడీ. డబుల్ మీనింగ్ మాట్లాడుకు సమంత. నేను సింగిల్ మీనింగ్ కి మాట్లాడుతున్నాను. నువ్వు నాకేమైనా భయమా డబుల్ మీనింగ్ మాట్లాడడానికి? నీ పని చూసుకో. చూసుకుంటున్నాను. ఏం చూస్తున్నావు? భావని. యద్భావం తద్భవతి. నాకిప్పుడు యద్భావం తద్భావతే అవుతుంది. ఇందాకంటే చీటింగ్ జరిగింది, ఇప్పుడు అవ్వదు. రండి బాబా, నాకు నీళ్లల్లో కనబడేటట్టు వెనకాలే వచ్చి నిలబడండి. అయ్యో, దాందే ఉంది బాలిక, తప్పకుండా వచ్చి నిల్చుంటాను. దేవుడా దేవుడా దేవుడా, నాకు సూర్య కనిపించాలి కనిపించాలి. లేదు బాలిక, దేవుని కృప నీకు తేడాగానే ఉంది. పైగా నీలో ఉన్న దుష్టగ్రహాల గోల ఎలాగూ ఉంది. వెరసి నీ కోరిక తేలదనే అనిపిస్తుంది. ఏం కాదు, తీరుతుంది. అయినా అసలు నేను ఇలాంటి వాటిని నమ్మను. పని అవ్వనప్పుడు నీలాంటి వాళ్ళు చెప్పేది ఇదేలే. బాబా గారు, మనం వెళ్దాం పదండి. పద బాలిక, రండి.
ఆగువే, నీకేం చెప్పావు, నువ్వేం చేస్తున్నావు? గుమ్మం దాటి బయటికి రావద్దంటే ఏకంగా గుడికే వచ్చేసావేంటి? కార్తీక పౌర్ణమి కదా మేడం, ఎంత మా ఆయన వదిలేసినా ముత్తైదువుని కదా దీపం వదలడానికి వచ్చాను. చంపేస్తాను, పిచ్చి వేషాలు వేసావంటే. ముందుకు నుంచి వెళ్ళు. అలాగే మేడం. ముసుగు వేసుకొని వెళ్ళు. సమంత గుళ్ళోనే ఉంది. ఆగు. నాకు ఐడియా వచ్చింది, నిన్ను యూజ్ చేసుకుంటా. సమంతకి కనపడు, అది నీ వెంట పడుతుంది. దొరకకుండా గుడంతా తిప్పించు. ఆ తర్వాత కనపడకుండా పో. చెప్పింది చేయకుండా తెలివితేటలు చూపించావనుకో, నిన్నిక్కడే కోనెట్లోనే ముంచేస్తాను. అక్కడ నీ కూతురు గొంతు పిసికేస్తాను. అలాగే మేడం, చేస్తాను. వెళ్ళా. ఇది దీపాలు వెలిగించడానికి రాలేదు, నాకు ఉపయోగపడ్డానికే వచ్చింది. సమంత, ఇప్పటిదాకా నన్ను ఏడిపించావు కదా, ఇప్పుడు నువ్వేడుస్తావు చూడు, శాశ్వతంగా. సామాన్య గుడికెళ్ళింది కదా, ఫోన్ చేస్తుందటి. చెప్పు సామాన్య. ఆంటీ, కాళ్ళొప్పి ఎలా ఉంది? కొంచెం పర్వాలేదులే అమ్మా. ఓకే, వెంటనే బయలుదేరి గుడికొచ్చేయండి. ఏమే సామాన్య? మీరొస్తే తెలుస్తుంది, ఇక్కడంతా తారుమారైపోతుంది. మీరు రాకపోతే ఇక ఈ జన్మలో నేను మీ కోడల్ని కాలేను. ఏంటమ్మా నువ్వనిది? మీరింకేం మాట్లాడకండి ఆంటీ. మీరు వేస్ట్ చేసే ప్రతి క్షణం నేను మీకు దూరం అయిపోవడానికి ఆస్కారం ఉంది. తొందరగా రండి. ఇదిగో ఇప్పుడే పూజ అయింది సామాన్య. ఇదిగో నేను దీపాలు వెలిగించి ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడు సీన్ జోనర్ మారింది. ఆంటీ వచ్చేస్తుంది, ఇక నేను చేయాల్సింది చేస్తా.
అయ్యో మాత మాత జాగ్రత్త జాగ్రత్త. ఏయ్, బాలిక బాలిక ఏం చేస్తున్నావు? బాలిక బాలిక వచ్చారా జయంతి ఆంటీ? చూసారా? వీడెవడో తెలుస్తుందా? రాధమ్మ వేషంలో వచ్చిన రంగడు. వీడు చనిపోలేదాంటీ, బ్రతికే ఉన్నాడు. ఈ సమంతానే వీడిని దయ్యాన్ని చేసి మన ఇంట్లో ఆడదాని గెటప్లో ఉంచి మనందరినీ మోసం చేసింది. లేదు చిన్నత్త, ఒక నిజాన్ని బయట పెట్టడానికి నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఏంటా నిజం? తాతయ్యని చంపింది సామాన్య తండ్రి చిన్నత్త. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ రంగడే. మాతో పాటు ఉండడం వల్ల మీరు తనని నమ్మరనే ఉద్దేశంతో అవకాశం కోసం చూస్తున్నాం. అప్పటి వరకు తన ప్రాణాలకి చక్రధర్ వల్ల ప్రమాదం ఉందని వేరే దారి లేక చిన్న తాతయ్యకు భార్యలా తీసుకురావాల్సి వచ్చింది. చూసారా జయంతి ఆంటీ? అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మాట ఎలా మారుస్తుందో. ఇంకా మమ్మల్ని హంతకుల్ని చేయాలని చూస్తుంది. అదే నిజం బాలిక. మీకు తెలియదు తేడా బాబా, కాస్త ఆగండి. చిన్నత్త, నేను చెప్తున్న నిజం. చక్రధరే తాతయ్యని చంపాడు. పాపం రంగడి నాలుక కోసం కూడా వాడే. నీ కాపో. నీ గురించి తెలియకపోతే కదా నీ మాట వింటాను. నీ గురించి తెలిసి నిన్ను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? చిన్నత్త, మాట్లాడుకో. 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 నువ్వు తప్పించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు. ఛీ, నిన్ను చూస్తుంటే నా అసహ్యం వేస్తుంది. సామాన్య, ఇక దీన్ని వదలటానికి వీల్లేదు. దీని నీడ కూడా మన ఇంట్లో పడ్డానికి వీల్లేదు. చెయ్యి పోలీసులకు ఫోను. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా దీన్ని స్టేషన్ కి పంపిద్దాం. మాతా మీరు ఆగండి బాబా, నువ్వు ఫోన్ చేయి. ఫోన్ చేయి. ఏంటి చూస్తున్నావు? చేస్తాను జయంతి ఆంటీ. ఏమేం సామాన్య? ఉన్న పడంగా రమ్మని అంత కంగారు పెట్టావు? ఇప్పుడు జరిగింది నిజం కాదా? ఇదంతా కళ. సామాన్య, ఏమైందో చెప్పకుండా దిక్కులు చూస్తావేంటి? కొంచెం ఆగండి ఆంటీ, మొత్తం మీ కళ్ళతో మీరు చూద్దురు గాని. సామాన్య, ప్రీ క్లైమాక్స్ వరకే జరిగిందా? క్లైమాక్స్ దగ్గర ఆగిందా? ఆంటీ రండి రండి.
ఏం చేస్తున్నావు? ఏమైంది మాత? ఈమె ఎవరో నన్ను చంపాలని చూస్తాను స్వామి. లేదు, నేను అది ఏం బాలిక, నిజమా? లేదు, నేను అది మాట మార్చుకో. ఎవరు నువ్వు? నా కళ్ళతో నేను చూశాను. అంటే మీరన్నా చెప్పండి అంటే. ఏం చెప్పమంటావు? నువ్వు ఆవిడ చీర కాల్చాలని కూడా చూశాను కదా. ఆంటీ, నేను ఆవిడ చీర కాల్చాలనుకోలేదు జయంతి అంటే. అసలు ఈవిడెవరు? నీ మనిషేనా? మీరు అపార్థం చేసుకోకండి. కాస్త ఆగండి. ఏంటి ఆగేది? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, ఆగండి. ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఆగండి, కాస్త ఆగండి. ఆహా, ఆవేశపడకండి మాతలు, ఆవేశపడకండి. ఆ మాత చాలా మంచిది, ఈ బాలికే పిచ్చిది. ఆ, అంతా ఒక కుటుంబమే, మంచి కుటుంబం. అంటే ఈవిడ పిచ్చి పిల్ల? అవునండి, అవును. మతిస్థిమితో సరిగ్గా ఉండదు. ఆంటీ, నువ్వింకేం మాట్లాడకు. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఇలానే మాట్లాడాలి. ఒక్కసారికి క్షమించండి. సరే, పిచ్చిదంటున్నారుగా, వదిలేస్తున్నాను. అమ్మయ్య, అమ్మయ్య, ఇక వెళ్దాం పదండి. దేనికా సామాన్య నన్ను పిలిచింది? పద. సామాన్య, ఆఖరికి ఛాలెంజ్ పోయి పిచ్చిదాన్వయ్యావు. గాయత్రిని నా ముందు తిప్పింది నువ్వే కదా? ఐ నో. నాకిప్పుడు క్లారిటీ వచ్చింది. గాయత్రి మళ్ళీ నీ దగ్గరే ఉంది. ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. మేమేం చేయకుండానే నువ్వే పిచ్చిదాన్ని అయిపోతున్నావు కదా. సంతోషపడకు సమంత, అప్పుడే గెలిచాననుకోకు. రేపీ పాటికి ఆ మూగోడు ఇంట్లో ఉండడు. వాడి నిజ రూపం బయటపడిపోతుంది. ఎట్ ది సేమ్ టైం నువ్వు ఉండవు. ఇంకో ఛాలెంజా? ఏమైనా అనుకో, రేపు తెలుస్తుంది నేనేంటో. ఓకే ఓకే.